తెలంగాణలో మళ్ళొక్కసారి తెలంగాణ యాసపైన భాషపైన అట్లాగే తెలంగాణ సినిమాలపైన ఒక విమర్శ గత 2-3 రోజులుగా కొనసాగుతున్నది. అసలు ఒక సినిమా తీయాలంటే ఆ సినిమాకు పేరు ఎవరు పెట్టాలి? కథా రచయితనా, డైరెక్టరా, నిర్మాతనా, లేకపోతే ఆ సినిమాలో నటిస్తున్నటువంటి హీరో హీరోయిన్ల ఎవరు ఒక సినిమాకి పేరు పెడతారు? మరి ఇంతకాలం దాదాపు 60 ఏళ్ళుగా సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కావచ్చు, లేదా 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా కావచ్చు. ఎన్నో రకాల పేర్లు, ఎవరికి ఇష్టం వచ్చిన పేర్లు వాళ్ళు పెట్టుకుంటున్నారు, సినిమాలు తీస్తున్నారు. ప్రేక్షకులు అన్ని సినిమాలను చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. కానీ కొత్తగా తెలంగాణ ప్రాంతం నేపథ్యం నుంచి ఒక సినిమా తీయబోతున్నామంటూ నిన్న తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక సినిమా నిర్మాత, సినిమా కథా రచయిత ఇడుపు కాగితం అనే ఒక పేరుతోని ఒక చిన్న పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ రిలీజ్ చేసిన వెంటనే ఇది తెలంగాణ యాసలో భాషలో ఉంది అంటూ ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది సోషల్ మీడియాలో దాన్ని విమర్శలు చేస్తూ, ఆ పేరును పైన విమర్శలు చేస్తూ, ఆ పేరును కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. నిజానికి అసలు ఇది ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఈ సమయంలో తెలంగాణ పేరు చెప్పిన, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ యాసతోని, భాషతోని, తెలంగాణ ఒక జీవన విధానం నేపథ్యంతో ఒక సినిమాను తీస్తుంటే తెలంగాణేతరులు ఎందుకు సినిమా పైన వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి విద్వేషాన్ని, విషయాన్ని కక్కుతున్నారు? ఈ అంశాలపైన మాట్లాడడానికి మనతో పాటు భాషా సాంస్కృతిక శాఖ పూర్వ డైరెక్టర్ గారు, అదేవిధంగా మంచి రచయిత, విమర్శకులు, సాహితీవేత్త అయినటువంటి మామిడి హరికృష్ణ గారు ఉన్నారు. హరికృష్ణ గారు నమస్తే. నమస్తే రమణ. చూస్తున్నారు, మీరు ఒక 2-3 రోజులుగా చూస్తున్నారు. ఇడుపు కాగితం అనే ఒక సినిమా మేము తీయబోతున్నాం అంటూ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక వంశీ అనుకుంటా, బహుశా వంశీధర్ అతను కథ రాసిన అతను. ఆయన ఒక 2 days కింద మేము ఈ పేరుతో, ఈ టైటిల్తో ఒక సినిమా తీయబోతున్నామని చెప్పి ఇడుపు కాగితం లాంచ్ అయింది, పెట్టుకున్నాను. ఇంకా ప్రారంభం కాలేదు సినిమా. ఈ పేరుతో సినిమా తీయబోతున్నాం, దీనికి సంబంధించి నేపథ్యం ఇట్లా ఉంటుంది. సో ఆ పేరు రాగానే కొంతమంది తెలంగాణేతరులు, ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన, ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీ అంతా మా చేతిలోనే ఉందని భావిస్తున్న ఒక అహంకార పూరిత ధోరణి ఉన్న వాళ్ళు, ఇదేం పేరు, ఇట్లాంటి పేరు ఉంటుంది ఆ సినిమాకి అంటూ వాళ్ళు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. మీరు చూస్తున్నారు. అంటే ఎవరు డిసైడ్ చేయాలి పేరు పెట్టాలనేది? అసలు ఏ పేరు పెట్టుకోవాలనేది ఎవరు నిర్ణయిస్తారు? అంటే వాళ్ళు దసరా బుల్లోడు, ఈ బుల్లోడు, ఆ బుల్లోడు, ఇక తర్వాత నీ అదరం మీద ఇట్లాంటి పాటలు రాసినా, ఇట్లాంటివి చేసినా మనం అన్ని వింటున్నాం, చూస్తున్నాం. మనం ఎప్పుడు ఏమనలేదే, విన్నాం కదా. ఎందుకు మరి వాళ్ళు ఈ ఇట్లాంటి విద్వేషకరమైనటువంటి వ్యాఖ్యలను కానీ, పోస్టులను కానీ, లేదా అభిప్రాయాలను వ్యక్తం చేయడమే కదా. పోస్టింగ్ చేయడం అంటే వాళ్ళ భావాన్ని వ్యక్తీకరిస్తారు. ఎందుకు? సో ఇక్కడ ఏంటంటే సినిమా పరంగా మనం ఆలోచిద్దాం. సరే, సినిమా వరకే. దీంట్లో ఎట్లా అంటే దీంట్లో 3-4 కోణాలు ఉన్నాయి. ఇడుపు కాగితం అనే పేరు సృష్టించిన సంచలనం, అందరి లోపల ఆలోచన రేకెత్తించింది. నిజాన్ని చెప్పాలంటే ఫస్ట్ ఆ పదం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే భాషాపరంగా, సాహిత్యపరంగా ప్రతి భాషకి తనకంటూ కొన్ని మాండలికాలు ఉంటాయి. అది హిందీలో కూడా, మనం భారతదేశం మొత్తం మీద కూడా అత్యధిక ప్రజలు మాట్లాడే భాష హిందీ. హిందీలో మీకు మళ్ళీ రాజస్థానీ హిందీ ఒక స్టైల్లో ఉంటుంది, మళ్ళీ ఛత్తీస్గఢీ హిందీ ఒక స్టైల్లో ఉంటుంది, ఉత్తరప్రదేశ్ హిందీ ఒక స్టైలు, హిమాచల్ ప్రదేశ్ హిందీ ఒక స్టైలు, అలాగే ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్లో ఉండే హిందీ ఒక స్టైలు. సో ఇలా హిందీకి ఎన్నో రకాల మాండలికాలు ఉన్నాయి. అట్లాగే తెలుగు ప్రాంతానికి కూడా రకరకాల మాండలికాలు ఉన్నాయి. ఇప్పుడు మన ఉదాహరణకి ఉమ్మడి రాష్ట్రం అనే యూనిట్గా తీసుకుంటే, తెలుగు ప్రాంతం మొత్తం మీద ఒక యూనిట్గా తీసుకుంటే మనకు ఉత్తరాంధ్ర మాండలికం ఉంది. అంటే విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం ఇదొకటి. తర్వాత మళ్ళీ కోస్తా, విశాఖపట్నం, గోదావరి జిల్లాలు, గోదావరి కృష్ణా జిల్లాలది ఒక మాండలికం, ఒక భాష. తెలుగే, ఇదంతా తెలుగే. మళ్ళీ రాయలసీమకు వస్తే 4 జిల్లాలు, అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, ఇవి మళ్ళీ ఒకటి ఉంటుంది. తెలంగాణ మళ్ళీ ఒకటి. తెలంగాణలో కూడా మళ్ళీ కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ ఇది ఒక స్టైల్, ఇది ఒక కలర్. మళ్ళీ మహబూబ్ నగర్ ఇటువైపు చూస్తే మళ్ళీ ఒకలాగా, రంగారెడ్డి మహబూబ్ నగర్ ఇది ఒకలాగా ఉంటుంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను చెప్తున్న మాట కాదు, ప్రపంచవ్యాప్తంగా భాషావేత్తలు అందరూ కూడా చెప్పింది ఏంటంటే, ప్రతి 100 కిలోమీటర్ల దూరం వెళ్ళిన ప్రతిసారి, ప్రతి చోట తనకంటూ ప్రత్యేకమైన మాండలిక, నైసర్గిక పదకోశము, పదజాలము పుడుతుందని చెప్పారు. సో ఎందుకంటే అక్కడ ఉండే స్థానిక పరిస్థితులు వేరుంటాయి. ఆ భాషలోని పదాలు కూడా ఎట్లా పుడతాయంటే, వృత్తిపరంగా పుడతాయి, వ్యవహారంలో పుడతాయి, కులం పరంగా పుడతాయి, లేదా అక్కడ ఉండే స్థానిక పరిస్థితుల నేపథ్యంలోంచి పుడతాయి.
సో అందుకే మనం మొగులు అంటాం. ఇప్పుడు చూడండి, మొగులు వచ్చిందా అంటాం. మొగులు అంటే ఏంటంటే మబ్బులు వర్షాకాలపు ఒక సన్నివేశం, వర్షాకాలపు సన్నాహక సన్నివేశం. అది వర్షం పడే ముందు వచ్చేది సన్నాహక నేపథ్యం, సన్నాహక ప్రాకృతిక సన్నివేశాన్ని మనం మొగులు అంటాం. అది వేరే వాళ్ళకి అర్థం కాదు. అది ఎందుకంటే ఇక్కడ ఉండే స్థానిక నైసర్గిక భౌగోళిక శీతోష్ణ స్థితి పరిస్థితులలోంచి పుట్టిన పదాలు. అలాగే సోయి అనే పదం ఉంది. సోయి అంటే స్పృహ లేదా చైతన్యం అని జనరల్గా తెలుగులో చెప్తాం. కానీ తెలంగాణలో సోయితోని బతుకుతున్నాం, తెలంగాణ సోయితో ఉన్నామని మనం అంటాం. సో ఆ సోయి అనేది ఏంటంటే ఇక్కడ ఉండే స్థానిక భౌగోళిక నేపథ్యం ఒకవైపు, ఇక్కడ ఉండే స్థానిక ప్రజల యొక్క కట్టుబాట్లు, రీతులు, రివాజులు, ఆచారాలు, సంప్రదాయాలు, నమ్మకాలు, విశ్వాసాలు, వీటి నేపథ్యంలోంచే మనకు పుడుతుంది. ఇప్పుడు ఉదాహరణకు బోనం తీసుకుందాం. బోనం ఏముంది? బోనం అంటే భోజనం అని దాన్ని మళ్ళీ విస్తరణ అట్లా చేస్తున్నాం. బోనం అనేది తెలంగాణ ప్రాంతంలో మాతృదేవత ఆరాధనలో భాగంగా మల్లమ్మను, ఎల్లమ్మను, పోచమ్మను, కట్టమైసమ్మను వీళ్ళందరినీ ఆషాఢ మాసంలో పూజించే నెల రోజుల వేడుక, ఒక ఉత్సవంగా మనం బోనాలను చూస్తున్నాం. సో అందుకని ఈ బోనాలు వేరే చోటుకి వెళ్తే అది అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే దానికి ప్రాదేశికత ఉన్నది, దానికి ప్రాంతీయత ఉంది, దానికి ఆ లోకల్ నేటివిటీ ఉంది. అందుకే సంస్కృతులు అన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే నేటివ్, ఎథనిక్, ఒరిజినల్, నేచురలిస్టిక్ పర్స్పెక్టివ్లో ఉంటాయి. అలాగే పదాల పుట్టుక కూడా అట్లాగే ఉంటుంది. సో మనకు కూడా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా వివాహం అనే వ్యవస్థ ఏర్పడ్డప్పుడు వివాహంతో పాటు వివాహం ఎప్పుడైతే పుట్టిందో విడాకులు కూడా అప్పుడే పుట్టాయి. ఎందుకంటే అభిప్రాయాలు కలవడం అనేది వివాహం. ఒక స్త్రీ పురుషులు ఒక సామాజికంగా ఆమోదయోగ్యమైన రీతిలో, ఒక పెద్దల సమక్షంలో అందరి ఆమోదయోగ్యమైన రీతిలో వివాహం చేసుకోవడం, పెళ్లి అంటాం, చేసుకుంటాం, అయిపోయింది. తర్వాత ఒకవేళ అభిప్రాయ భేదాలు వస్తే ఇన్ కోర్స్ ఆఫ్ టైంలో వాళ్ళు విడిపోవడానికి, ఆ వ్యవస్థలోంచి బయటపడడానికి, తమదైన అస్తిత్వాన్ని, తమదైన వ్యక్తిత్వాన్ని, తమదైన ఆలోచనని నిలుపుకోవడానికి ఉండే ఒక వ్యవస్థ కూడా సమాజమే నిర్ధారించింది. అది ఇడుపు కాయిదం. అది విడాకులని వాళ్ళన్నారు. ఇడుపు కాయిదం అనేది ఒక అద్భుతమైన తెలుగు పదం. నిజంగా ఆ తెలంగాణ భాషలో ఉండే గొప్పతనం ఏంటంటే ఇక్కడ ప్రతిదీ కార్యానికి సంబంధించి ఉంటుంది, క్రియాత్మకంగా ఉంటుంది. విడుపు అనే పదంలో చూడండి ఎట్లా, విడుపు అంటే విడిపోవడం, వేరు కావడం అనేది విడుపు. ఆ విడుపు అనే దానికి ఒక చట్టబద్ధత, ఒక ప్రాతిపదిక, సామాజికంగా అందరూ ఆమోదించదగిన ఒక రూపం రావాలి. నలుగురు పెద్ద మనుషుల దగ్గర ఒక రూపం కాగితం మీద రాసుకున్నట్టు ఇక శాసనం సంతకం పెట్టుకుంటారు కాబట్టి దాన్ని ఇడుపు కాగితం అంటారు. అది అట్లా దాని నేపథ్యంలో మన జీవితంలో, తెలంగాణ ప్రాంత ప్రజల జీవితంలో అంతర్భాగంగా ఉన్నది. అది ఒక అర్బన్ మెట్రో కల్చర్లో అది లేదు, కానీ ఊళ్ళల్లో ఇప్పటికి కూడా ఇడుపు కాగితం అంటారు. చెట్టు కింద కూర్చొని, ఇంత చెట్టు కింద కూర్చొని, యాప చెట్టు కింద కూర్చొని, రచ్చబండ దగ్గర కూర్చొని ఇడుపు కాగితాల పంచాయతీలు జరుగుతున్నాయి. ప్రతి ఊర్లో ఇప్పటికీ కూడా 12,760 గ్రామాలు తెలంగాణలో. ఇప్పుడు ఇన్ని గ్రామాల్లో కనీసం సగటున రోజుకొక్కటైనా ఇడుపు కాగితం పంచాయతీ ప్రతి ఊర్లో జరుగుతూనే ఉంటుంది, ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటుంది. సో అంతగా మనతో అంతర్భాగంగా ఉన్న అంత ఒక జీవన నేపథ్యం ఉంది కాబట్టి దాన్ని తీసుకొని ఆ కథా రచయిత సినిమాకి పేరు పెట్టాలి. అవును, బన్నీ వాసు. ఎందుకు మరి వాళ్ళంతా ఇప్పుడు చాలా సినిమాలు వస్తున్నాయి, చాలా పేర్లు పెట్టుకుంటున్నారు. ఎవరి సినిమా వాళ్ళ ఇష్టం, ఎవరి పేరు వాళ్ళు. ఎప్పుడు ఎవరేమేమి ఏ సినిమా మీద, ఈవెన్ తెలంగాణలో కూడా ఆంధ్ర సినిమా అనలే. అంటే ఇట్లాంటి సందర్భాలు వస్తాయి తప్ప, అంటే మీరు విమర్శించి, మీరు అవహేళన చేసి, మీరు అవమానిస్తే మళ్ళీ మనం ఇక్కడ ఏంటంటే ట్రోల్ చేస్తున్నారు. దీనికి ఏంటంటే హృదయ వైశాల్యం. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే మనం అన్నిటిని, డైవర్సిటీ అనేది ఒకటి ఉంటుంది, విద్వేషం అనే ఒక భావన ఉంటుంది. వైవిధ్యత, విద్వేషం అనే 2 అంశాలు ఉంటాయి. మన భాష పట్ల, మన ప్రాంతం పట్ల, మన సంస్కృతి పట్ల అభిమానం ఉండడం ఓకే, కానీ ఇతరుల సంస్కృతి పట్ల కూడా సేమ్ అదే గౌరవము, పరస్పర గౌరవం అంట. అందుకే పరస్పర గౌరవం. ఎప్పుడైతే వైవిధ్యత తెలియకుండా విద్వేషం మాత్రమే ఉంటుందో ఇలాంటి సందర్భాలు వస్తాయి. అందుకే కదా ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే నేలు వాళ్ళు అట్లా చేశారు కాబట్టి. ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవించి తెలంగాణ ప్రజలు నాయన వద్దురా, మీ అవమానాలు వద్దు, మీ అవహేళనలు వద్దని పోరాడి తెలంగాణ ఇడుపు కాగితం చేసుకున్నాం. పార్లమెంట్ సాక్షిగా చేసుకున్నాం. పార్లమెంటు ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టసభలో పార్లమెంటరీ చేసుకున్న తర్వాత జరిగింది. ఎందుకు విషయం కక్కుతున్నారు అంటే, ఇప్పుడు తీస్తే ఆంధ్ర వాళ్ళే సినిమా తీయాలా, తీస్తే పెడితే ఆంధ్ర వాళ్ళే సినిమాకి పేరు పెట్టాలా, అంటే తెలంగాణ వాళ్ళు సినిమాలు తీయకూడదా? తెలంగాణ వాళ్ళు గతంలో కూడా సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు కదా, అంటే ఎందుకు మరి వీళ్ళకి విద్వేషం? అయితే విద్వేషానికి ఒకటి ఉండొచ్చు, కానీ ఒక నేపథ్యాన్ని చెప్తాను. నేపథ్యం ఎట్లా అంటే సినిమాల విషయానికి వస్తే
తెలంగాణలో కూడా సినిమాలు చాలా అద్భుతంగా వచ్చినాయి. కానీ ఏంటంటే చరిత్రలో తెలంగాణ సినిమాకు ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ని మొత్తం తెలుగు సినిమా చరిత్రకారులు కానీ రచయితలు కానీ ఇవ్వని వివక్ష కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం దీనికి కనిపిస్తున్న ఈ స్పందన వెనక, ఈ మన ఆక్రోశం వెనక ఇది ఆవేదన వ్యక్తం చేయడమే. ఇదంతా నిజంగా ఏంటంటే తెలంగాణ ప్రజలందరూ అరే మా పదాలు కదా, మాకు తెలిసిన పదాలు, మా జీవన సత్యాలు ఇవి, మా జీవితం అంతర్భాగాలు మీకంత అవహేళన కనిపిస్తున్నాయా అనే వేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా వేదనే. సో ఏంటంటే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. 1920sలో ఎప్పుడైతే తెలుగు సినిమా వాళ్ళు ఏం చెప్తారంటే తెలుగు సినిమా చరిత్రకారులందరూ కూడా రఘుపతి వెంకయ్య, రఘుపతి ప్రకాష్ తెలుగు సినిమాకి ఆద్యులుగా నిలిచారనేది జనరల్గా చెప్తుంటారు. కానీ నిజానికి చెప్పాలంటే సేమ్ అదే టైంలో, అది మద్రాసులో జరుగుతున్న టైంలో 1920sలోనే హైదరాబాద్లో కూడా సినిమాలు అద్భుతంగా వచ్చినాయి. ధీరేంద్రనాథ్ గంగూలీ అంటే ఆయన బెంగాలీ అతను, ఇక్కడ నిజాం కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఆయన సినిమాలని ఎక్కడి నుంచి జర్మనీ నుంచి లండన్ నుంచి దిగుమతి చేసుకొని ఫోటోగ్రాఫ్స్ని ఫిల్మ్స్ని దిగుమతి చేసుకొని ఇక్కడ సినిమాలు ప్రదర్శించాడు. అదే సమయంలో 1920sలోనే లోటస్ ఫిల్మ్ కంపెనీని పెట్టి 8 సినిమాలు నిర్మించాడు ఇక్కడ. సో అలాగే ఇక్కడ సినిమాల నిర్మాణానికి తగిన ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి మొట్టమొదటిసారిగా భారతదేశం మొత్తం మీద అప్పుడున్న భారతదేశానికి మొట్టమొదటిసారిగా నిజాం ప్రభుత్వం వాళ్ళకు సినిమాలు నిర్మించే వాళ్ళకి ప్రోత్సాహకాలను కూడా ఇచ్చింది, షూటింగ్లకు అనుమతులను ఇచ్చింది. తర్వాత అన్నిటి మించి ఆయనే స్వతహాగా కుటుంబంతో సహా సినిమాలు చూసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన సినిమాలు చూడడం కోసం ప్రత్యేకంగా పురాణపూల్ ఏరియాలో ఇప్పుడు గుల్జార్ హౌస్ దగ్గర ఒక సినిమా హాల్ను కూడా నిర్మించుకున్నాడు ఆయన. సో దానికి మించి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే మనం ఇప్పుడు భారతదేశంలో అవార్డులు అని అంటాం. 1954లో జాతీయ అవార్డులు ప్రారంభమైనాయి. 1964 ఆ ప్రాంతంలో నంది అవార్డులు ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైనాయి. సో అన్నిటికంటే ముందు భారతదేశం మొత్తం మీద ఏ రాష్ట్రము సినిమాలకి అవార్డులని ఆలోచన చేయని టైంలోనే 1942 ఆ టైంలోనే నిజాం ప్రభుత్వం సినిమాలకి అవార్డులు ఇవ్వడం మొదలెట్టింది. అంత చారిత్రక సినిమాల అంటే సినిమాల పరంగా అంత నేపథ్యం ఉన్నది. మళ్ళీ ఇంకొకటి 1970sకి వచ్చిన తర్వాత మళ్ళీ చూసుకుంటే 70sలో అసలు నియో రియలిస్టిక్ మూవ్మెంట్ అనే సినిమాని తీసుకొచ్చింది తెలంగాణ నేపథ్యమే. అది శ్యామ్ వెనగల్ సినిమా అంకుర్ అనే సినిమా ఉంటుంది, 1974లో వచ్చింది. ఆ సినిమాతో భారతదేశంలోనే సత్యజిత్ రాయ్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ న్యూ వేవ్ సినిమాలు, ఆర్ట్ ఫిలిమ్స్, రియలిస్టిక్ సినిమాలు, ప్యారలల్ సినిమా మూవ్మెంట్ అనేది శ్యామ్ వెనగల్తో వచ్చింది. శ్యామ్ వెనగల్కి మూలాలు ఎక్కడున్నాయంటే హైదరాబాద్లో ఉన్నాయి, రంగారెడ్డి ప్రాంతంలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. అందుకే ఆయన తెలంగాణ నేపథ్యపు కథలే సినిమాలుగా తీశాడు. చాలా సినిమాలు, ఒకటి అని కాదు. అది అంత గొప్ప సినిమాలు ఉన్నాయి. తర్వాత చిల్లర దేవులు సినిమా వచ్చింది, మా భూమి అనే సినిమా వచ్చింది చూడండి. అంటే మా భూమి, ఇవన్నీ కూడా దాసి సినిమా వచ్చింది, రంగుల కళ, దాసి, మట్టి మనుషులు, మన తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ ఇవన్నీ ఉన్నాయి. బి నరసింహరావు గారు. ఇంకా గొప్ప విశేషం ఏంటంటే తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక జాతీయ అవార్డులు పొందిన ఒకే ఒక్క తెలుగు సినిమా దాసి సినిమా. 5 నేషనల్ అవార్డ్స్ 1980లో వచ్చింది. మరి అది తెలంగాణ వాళ్ళు తీసిన సినిమా, తెలంగాణ వాళ్ళ సినిమా. తెలంగాణ నేపథ్యపు కథ 1940s 20s మధ్య నైజాం పీరియడ్లో దొరల గడిల్లో ఉండే ఒక నేపథ్య ఆడబాప కథ అది. ఆ కథనే సినిమాగా తీసిండు. అదంతా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అర్చన సినిమా ఆమెకు అవార్డు వచ్చింది ఉత్తమ నటిగా, అలాగే ఉత్తమ చిత్రంగా వచ్చింది. ఇలా చాలా అవార్డులు వచ్చాయి. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్గా సుదర్శన్కి తెలంగాణ బిడ్డకే వచ్చింది, నల్గొండతను. సో ఇట్లా ఇవన్నీ అంటే తెలుగు సినిమాకి ఒక జాతీయ అంతర్జాతీయ గుర్తింపును తీసుకురావడంలో తెలంగాణ సినిమా యొక్క కృషి మొదటి నుంచి కూడా చాలా బాగుంది. సరే, ఇటీవల కాలంలో బలగం తీసుకోండి. సేజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ పెళ్లి చూపులు. నిజంగా నాకు ఎంత గొప్పగా అనిపిస్తుంది అంటే పెళ్లి చూపులు తెలంగాణ వచ్చిన నేపథ్యంలోనే తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ భాషకు పట్టాభిషేకం చేసేలాగా ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే పెళ్లి చూపులు సినిమా తరుణ్ భాస్కర్ డైరెక్షన్. దాని డైలాగులు రాసింది తరుణ్ భాస్కర్, వరంగల్ బిడ్డ. సో అతను రాశాడు. సో దాంట్లో ఉన్న భాష, డైలాగులు, ఆ తీరంతా కూడా తెలంగాణ మాండలికమే, తెలంగాణ భాషే, హైదరాబాదీ తెలంగాణనే మనకు కనిపిస్తుంది. సో ఆ సినిమాకి ఉత్తమ సంభాషణల రచయితగా అవార్డు వచ్చింది జాతీయ స్థాయిలో. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి అంటే తెలంగాణ భాషకు జాతీయ స్థాయిలో పట్టాభిషేకం జరిగింది. ఇంతవరకు ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఎందుకు తెలంగాణలోకి సినిమా తీయడం రాదనో, లేదా తెలంగాణలో పేర్లు పెడితే వాళ్ళు ఓర్చుకోలేని ఒక దాన్ని ఏమంటారు విద్వేషం. సరే, విద్వేషం ఒకటి అంటే ఇప్పుడు ఈ దాదాపు 40, 55, 60 ఏళ్ళుగా సినిమా రంగం అంతా కూడా మనందరికి తెలిసిందే ఒక వర్గం చేతిలో ఉన్నది. వాళ్ళే హీరోలు, తండ్రి, వాళ్ళ కొడుకు, వాళ్ళ మనవాడు, వాళ్ళు మనం ఎన్ని పేర్లు చెప్పుకోవాలంటే అన్ని పేర్లు చెప్పుకుంటాం, దాని అభ్యంతరం కూడా ఏం లేదు.
చిరంజీవి కొడుకు అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కటి చిన్నది ఏంటంటే నాగేశ్వరరావు, నాగార్జున, ఎన్టీఆర్, బాలకృష్ణ, ఇట్లా నేను చాలా పేరు, కృష్ణ, మహేష్ బాబు, అంతే కదా, వాళ్ళే కదా హీరోలు. వాళ్ళే ఉన్నా కూడా అల్లు అరవింద్ వాళ్ళ ఏ ప్రొడ్యూసర్, అల్లు అర్జున్ హీరో. అంటే మీరు అంటే ఇక ఒక ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఒక కులానికి చెందిన వాళ్ళు, 2 కులాలకు చెందిన వాళ్ళు, ఇంకా మా చేతులు తప్ప ఎవరి చేతిలో సినిమా ఉండదు అనుకుంటారా? అసలు ఏం అట్లా కాదు, అదేం కాదు. నిజంగా చెప్పాలంటే అది అట్లా అనుకుంటాం, కానీ ఒక సినిమా అనేది క్రియేటివ్ ఫీల్డ్, నిరంతరం కాంపిటీషన్ ఉండే రంగం. దాంట్లో వాళ్ళు ఎంట్రీ అవ్వడానికి వాళ్ళకుండే నేపథ్యము, నెపోటిజము, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సరే. ఇక తర్వాత అదొక ఆస్పెక్ట్. కానీ క్రియేటివిటీ పరంగా చూడండి, మొత్తము ఇప్పుడు బలగం సినిమా ఉంది, మొత్తం దాని కంటెంట్ వేణు ఏల్దండి రాసుకున్నాడు, తెలంగాణ నేపథ్యపు కథ, నిర్మాత దిల్ రాజు. సరే, వాళ్ళ పిల్లలు నిజంగా చెప్పాలంటే యంగ్ నిర్మాతలు దానికి. ఆ సినిమా హన్సిత అండ్ హర్షిత్ ఇద్దరు కూడా యంగ్ థాట్తోని వాళ్ళు ఆ బలగం సినిమాని ప్రొడ్యూస్ చేశారు, చాలా అద్భుతంగా. తర్వాత హిస్టరీ, ఎప్పుడెప్పుడో మనం సినిమాలకు వెళ్తున్నామంటే బండ్ల మీద వెళ్ళారని విన్నాం. అలాంటిది ప్రతి ఊళ్ళో టెంటులు కట్టి తర్వాత స్క్రీన్లు వేసి ప్రతి ఊళ్ళో ప్రతి సర్పంచ్ కూడా దాన్ని ముందుబడి బలగం సినిమాను చూపించే పరిస్థితి వచ్చింది. అంటే మానవ సంబంధాలని అంత అద్భుతంగా తెలంగాణ జీవితాలలో ఉన్న వాస్తవ చిత్రీకరణ, అది అందరూ ఓన్ చేసుకొని అందరూ చూశారు. అందరూ అన్నట్టు బలగం సినిమాలో ఉన్న స్టోరీ అవును ప్రతి విలేజ్ లో ఉంటుంది, ప్రతి ఇంట్లో ఉంటుంది. అవును, టిపికల్ తెలంగాణ స్టైల్ ఆఫ్ సినిమా. బట్ మొత్తం ఆంధ్ర ప్రాంతం, రాయలసీమ ప్రాంతం వాళ్ళు కూడా దాన్ని ఓన్ చేసుకునే పరిస్థితి వచ్చింది. హ్యూమన్ ఎమోషన్స్, అది నిజంగా అదే వరల్డ్ సినిమా. వరల్డ్ సినిమా అంటే ఇప్పుడు చాలా సందర్భాలు ఏం చెప్తారంటే వరల్డ్ సినిమా అంటే ఏంటి అన్న. వరల్డ్ సినిమా అంటే ఏదో ఉండదు, ఏదైతే నేటివిటీ ఉంటుందో అదే వరల్డ్ సినిమా. నేటివ్ సినిమానే వరల్డ్ సినిమా. సో అందుకని ఇక్కడ ఆ నేటివ్ ఎమోషన్స్ ఏవైతున్నాయో వాటికి యూనివర్సల్ కనెక్షన్స్ వచ్చేలాగా ఆ సినిమాని తీయగలిగారు. అలాగే ఇప్పుడు ఇడుపు కాగితం కానీ, మన అక్షర కుమార్ అంటే ఆయన తీసిన షరతులు వర్తిస్తాయి కానీ, ఈ మధ్యకాలంలో తెలంగాణ వచ్చినప్పటి నుంచి దాదాపు తెలంగాణ కంటెంట్కు, తెలంగాణ కథలకు, తెలంగాణ జీవితానికి, తెలంగాణ పాటలకు పట్టాభిషేకం జరుగుతుంది. మెయిన్ స్ట్రీమ్ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది. సమైక్యాంధ్రలో తెలంగాణ ప్రాంతం వివక్ష గురి మీరు చెప్పినట్టు చాలా చారిత్రాత్మక సినిమాలు, జాతీయ అవార్డు పొందిన సినిమాలు నిర్మించిన వాళ్ళు, దర్శకులు, నటులు కూడా మనకు రావాల్సినంత గుర్తింపు రాలేదు. కారణం నేను ఇప్పటిదాకా చెప్పిన అంశాలని చాలా కారణాలు అవి రిపీట్ చేయడం అనవసరం అనుకోండి. సరే, ఇప్పుడు అయిపోయింది, ఈ సినిమా మీరు తీసుకోండి. ఇప్పుడు ఇంతెందుకు ఒకటి చెప్తున్నా, ఇప్పుడు మన వాళ్ళు ఎవరు ఆబ్జెక్షన్ చెప్పలేదు. ఇప్పుడు పుష్ప సినిమా ఉంది, ఎగ్జాంపుల్ తీసుకుందాం. పుష్పలో దుడ్డులు రాయలసీమ మాండలికపు కథ అది. అలాగే ఇంతకుముందు చాలా ఫ్యాక్షన్ సినిమాలు వచ్చినాయి, చాలా ఫ్యాక్షన్ సినిమాలు, సమరసింహారెడ్డి, ఇంకేదో సినిమా కూడా అవార్డు వచ్చింది. కానీ పుష్ప సినిమాలో దుడ్డులు అనే పదం ఉంటుంది. వరెస్ట్ ఆఫ్ ది స్టోరీ అంటే నేను యాజ్ ఎ జర్నలిస్ట్ గా చెప్తున్నాను, ఒక స్మగ్లర్ హీరో అయింది. అసలు స్మగ్లింగ్ చేసి హీరో అనేటోడు పోలీసు డిపార్ట్మెంట్ అంటే వ్యవస్థను వాడు దాన్ని పరువు తీసిన వాడికి జాతీయ స్థాయి అవార్డు వస్తుంది, ఇంకో అవార్డు వస్తుంది. అసలు భాషాపరంగా నేను కేవలం పుష్ప సినిమా స్మగ్లర్ సినిమారా, అసలు నువ్వు పాత్రని స్మగ్లర్, నువ్వే హీరో అయితే ఏమనలే, మనం చూసిండ్రు, ఇష్టం చూసిండ్రు, ఇష్టం లేనోడు చూసిండ్రు. ఇప్పుడు సినిమా మొదలు పెట్టక ముందుకే ఎందుకు మీకు ఇంత అక్కసని? అదే ఇప్పుడు ఇంకటి చూడు, ఇక్కడ భాషాపరంగా ఆలోచిస్తే ఆ పుష్ప సినిమాలో దుడ్డులు అనే పదం వస్తుంది. దుడ్డులు అంటే డబ్బులు, పైసలు అని అర్థం, అంటే క్యాష్ మనీ అనే అర్థం. కానీ అది ఎవరికి నిజంగా మనకి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కానీ, ఇటు ఈవెన్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ, అలాగే కృష్ణా గోదావరి జిల్లాల్లో కానీ ఎక్కడ దుడ్డులు అనే పదాలు వాడుకలో లేవు. తెలంగాణలో దుడ్డు అంటే దుడ్డు కర్ర అంటాం. దుడ్డు అంటే దుడ్డు కర్ర, మనకి దుడ్డు కర్ర అంటే ఒక కర్ర పట్టుకొని బలమైన కర్రని దుడ్డు కర్ర అని అట్టే ఉంటుంది. అట్ట తప్ప దానికి లేదు. అయినా కూడా ఎవరు ఏమనలేదు దాన్ని. అప్పుడు మొత్తం మిగతా ఆంధ్ర ప్రాంత ప్రజలు కానీ ఎవ్వరు కూడా, ఈవెన్ తెలంగాణ ప్రాంత ప్రజలు కానీ దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే, ఒక కొత్త పదం వస్తుంది లేదా ఒక మాండలిక పదానికి ఒక సామాజిక ఆమోద యోగ్యత కలిగే మీడియా ద్వారా అది వస్తుందన్నప్పుడు దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తప్ప ఏంటంటే కించపరచడము అది కాకుండా ఏ భాష కానీ సుసంపన్నం ఎప్పుడవుతుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్, టేక్ ద ఎగ్జాంపుల్ ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ. ఆ డిక్షనరీలో ఎవ్రీ ఇయర్ ఒక అడ్డెంటమ్ అని ఇస్తారు, వాళ్ళ డిక్షనరీకి వేసి లాస్ట్లో ఒక అనుబంధం అని ఇస్తారు. ఆ అనుబంధంలో కనీసం 300-400 కొత్త పదాలు దాంట్లో యాడ్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ వస్తాయి. అంటే ఒక్కొక్క భాష, అది జపానీస్ కావచ్చు, కొరియన్ కావచ్చు. ఇప్పుడు కంసా హమ్నిదా అని ఉంది. కంసా హమ్నిదా అనేది ఇప్పుడు వెరీ పాపులర్ వర్డ్. అది కంసా హమ్నిదా అంటే అర్థం ఏంటంటే థ్యాంక్ యూ అని అర్థం. అది ఎక్కడిదంటే కొరియన్ భాషది. ఈ మధ్యకాలంలో కొరియన్ పాప్ డ్రామాలు,
కొరియన్ మ్యూజిక్ అంటే బీటీఎస్, తర్వాత బ్లాక్ పింక్, అవన్నీ మిగతా వాళ్ళందరి ఆల్ ఓవర్ ది వరల్డ్ కొరియన్ సినిమాలు, కొరియన్ పాప్ మ్యూజిక్, కొరియన్ డ్రామాలు చాలా పాపులర్ అయిపోతున్నాయి. ఆ నేపథ్యంలోనే కంసా హమ్నిదా అంటే థ్యాంక్ యూ అని చెప్పడం, తర్వాత ఇక సింబల్ ఇట్లా పెడతారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో యూత్ 19 బిలో యూత్, జెన్జీ యూత్ అందరూ కూడా ఏమైనా చెప్పాలంటే ఇట్లా పెడతారనమాట. సో ఇట్లా పెట్టడం వెనక ఉద్దేశం సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ కొరియన్ కల్చర్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ లవ్, అఫెక్షన్, ఇష్టం చెప్పడానికి ఇది ఒక సింబల్ ఇది. సో అంటే ఇప్పుడు మారిపోయినాయి ప్లేయర్స్ కూడా పెడుతున్నారు అది. ఇప్పుడు అందరు ప్రతి చోట ఇట్లా పెట్టి ఇట్లా అన్నారు. ఇట్లా అన్నారంటే దాని అర్థం ఏంటంటే లవ్, అఫెక్షన్ అండ్ కొంచెం ఇష్టం అని చెప్పడం అన్నట్టు. సో అట్లా ఇట్లా మారుతున్న నేపథ్యంలో ఇది నేర్చుకుంటున్నావు కదా. కంసా హమ్నిదా అనగానే కంసా హమ్నిదా ఏంటి, ఇది ఎక్కడి భాషదని గూగుల్లో వెతుకుతున్నావు, ఇవంతా వెతుకుతున్నావు. అలాగే ఏ పదమైనా కూడా అదే ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఎట్లయితే వాళ్ళు ప్రతి సంవత్సరం కొత్త పదాలని జాయిన్ చేస్తున్నారు. ఇంకొక విషయం చెప్తాను రమణ మీకు. మన కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు కరోనా వల్ల దాదాపు ఒక 120 కొత్త పదాలు పుట్టినాయి. కోవిడ్ అనేది ఉంది, కోవిడియన్ అనే పదం పుట్టింది. మీకు సింపుల్గా అర్థం అవడానికి చెప్తాను. కోవిడియన్ అంటే ఇండియా, ఇండియన్ అన్నట్టు ఇండియన్ అని కలిపితే ఎట్లయితే ఒక భారతీయుడు, భారతీయత, భారతీయుడు ఎట్లయితే అర్థమైందో, కోవిడ్ వచ్చిన వాడు కోవిడియన్ అనే కొత్త పదం పుట్టింది. అది అంటే ఇట్లా ఆయా సందర్భాలను బట్టి, పరిస్థితిని బట్టి కొత్త పదాలు పుడతాయి. పుట్టినప్పుడు మిగతా అందరికీ సామాజికీకరణ ఉండదు. అది దాన్ని అర్థం చేసుకుంటారు, ఆమోదిస్తారు, ప్రాచురణ చేస్తారు, అమలు చేస్తారు. ఒక ప్రాంతం వాళ్ళు సినిమాలు తీసినప్పుడు వాళ్ళ పేర్లు పెట్టుకున్నప్పుడు ఎవరేం అనలేదు కదా, ఎవరనలేదు. ఇప్పుడు ఎందుకు బుర్రిపాలెం బుల్లెట్, ఇప్పుడు సినిమాలు పరిణామం చూస్తే టైటిల్స్ తీసుకుంటే టైటిల్స్ విషయం ఆంధ్ర ప్రాంతానికి చెందిన పేర్లే ఉంటాయి. అవును, ఇప్పుడు నేను తెలుగు సినిమాల్లో జానపద కథాంశాలు అనే దాని మీద నేను విస్తృతమైన పరిశోధన నాది, నా పిహెచ్డి థీసిసే దాని మీద. సో దాంట్లో సినిమాలు చూస్తే మొత్తం టైటిల్స్ కూడా నేను పరిశోధన చేసిన. అంటే టైటిల్స్ ఎట్లుంటాయి, అసలు టైటిల్స్ ఎందుకు పెడతారు? సినిమా టైటిల్స్ ఏంటంటే శీర్షిక అనేది ఫస్ట్ జనాలను అట్రాక్ట్ చేసుకునే అంశం, ఫస్ట్ థింగ్ టైటిల్ అనేది. సెకండ్ థింగ్ ఏంటంటే దానివల్ల ప్రజలు తాము ఐడెంటిఫై అవుతారు. సెకండ్ థింగ్. మూడవది ఓన్ చేసుకుంటారు. నాలుగవది అదొక సామెతలాగా, పడికట్టు పదంలాగా అయిపోతుంది. ఇప్పుడు పోకిరి అని ఉంది, అది నిజంగా తిట్టు పదం, కానీ సినిమాకి వచ్చిన తర్వాత పోకిరి అంటే వాడు చాలా ఒక డిఫరెంట్గా వెళ్తాడు, దూకుడుగా వెళ్తాడు అనేది ఒకటి అయిపోయింది. అట్లా ప్రతిదీ కూడా ఇప్పుడు మన దసరా బుల్లోడు, బంగారు బుల్లోడు, దసరా బుల్లోడు, బుర్రిపాలెం బుల్లోడు, బుర్రిపాలెం ఆ పేరుతోని, ఊరి పేరుతోని సినిమా పాటలు కూడా, సినిమా పాటలు కూడా కోస్తాంధ్ర ప్రాంతం ఆట రాముడు, తీట రాముడు అవన్నీ వచ్చేసినాయి. ఇవన్నీ అట్లెందుకు? ఇప్పుడు బంగినపల్లి మామిడి పండు రంగు మీద ఉందని బంగినపల్లి మామిడి పండు ఆ బ్రాండ్ని అక్కడ వాళ్ళ లోకల్ దాన్ని ఆ రచయిత రాసిండు. అది మొత్తం మిగతా తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా దాన్ని పాట పాడుకున్నారు. అంటే దాన్ని ఆమోదించిండ్రు. బంగినపల్లి అనేది ఆ ఊరు పేరు అయినప్పటికీ దానికి మొత్తం ఆమోదయోగ్యత వచ్చింది. అలాగే బుర్రిపాలెం బుల్లోడు, బుర్రిపాలెం అనే ఊరు పేరు పెట్టుకున్నారు. అట్లా ప్రతిదానికి ఒక తమ స్థానికత. భీమవరం బుల్లోడు, సునీల్తో హీరోగా వచ్చింది భీమవరం పేరే కదా, ఆ ఊరు పేరు. అసలు మీ ఆంధ్రాలో ఒక ఊరు పేరు పెట్టుకున్న సినిమా తీస్తే కూడా మనం ఏమనలేదు, దాన్ని ఏమనలేదు, దాన్ని అంతా చేసుకున్నారు. ఇష్టం ఉన్న వాళ్ళు చూశారు, ఇష్టం లేని వాళ్ళు వదిలేశారు. మీకెందుకు మరి? అదే అట్లాంటి ఒక విషయం. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది హృదయ వైశాల్యం. ఎవరికైతే ఆ వైశాల్యం ఉంటుందో, ఎవరికైతే ఆమోదయోగ్యత ఉంటుందో, ఎవరైతే ఇతర సంస్కృతుల పట్ల, భాష జీవన విధానాల పట్ల ఒక నమ్యత, ఆహ్వానించే గుణము, తర్వాత రెస్పెక్ట్ ఉంటుందో, మ్యూచువల్ పరస్పర గౌరవం ఉంటుందో అక్కడ ప్రాబ్లం రాదు, ఎప్పుడు కూడా ప్రాబ్లం రాదు. ఇప్పుడు ఇంతెందుకు మీకు ఒక విషయం చెప్తా. మాయాబజార్ మొత్తం క్లాసిక్ కదా, తెలుగు సినిమాల మొత్తం చరిత్రలోనే గొప్ప క్లాసిక్. 90 ఏళ్ళు ఇప్పటికీ. 1931లో తెలుగు సినిమా భక్త ప్రాళాలతో మొదలైతే 32 ఆ ప్రాంతంలో ఇప్పటి వరకు తీసుకుంటే దాదాపు 94-96 సంవత్సరాలలో ద బెస్ట్ క్లాసిక్ ఏంటంటే మాయాబజార్. ఇంతకీ మాయాబజార్ అనే దాంట్లో బజార్ ఏం పదం? అప్పుడు మాయాబజార్ అన్నప్పుడు మాయా అనేది సరే అనుకుందాం, మాయా అంటే ఒక ఏదో మ్యాజిక్. బజార్ అనేది ఉర్దూ పదం, పక్కా ఉర్దూ, 100% ఉర్దూ పదం అది. సో అట్లా తెలుగు భాషలో ఉర్దూ పదాలు 1000 పదాలు ఉన్నాయి. అసలు నువ్వు ఇంతకీ ఏం మాట్లాడుతున్నావు? తెలంగాణ వాళ్ళకు తెలుగు రాదని మాట్లాడే వాళ్ళు, తెలంగాణ వాళ్ళకు పత్రికల్లో కానీ మీడియాలో కానీ తెలుగు రాదని చెప్పేవాళ్ళు, తెల్లారులేస్తే పత్రికలలో రాసే హెడ్లైన్స్, కథనాలు చూస్తే వాళ్ళ భాష
ఇప్పుడు జైలు నుంచి ఖైదీ పరారు అని రాస్తారు. అవును, ఇప్పుడు జయశంకర్ సారే చెప్పిండు, అది చాలా అద్భుతంగా చెప్పిండు. జైలు ఖైదీ పరారు పరారు మొత్తం నీకు ఉర్దూ మొత్తం ఉర్దూ పదాలే అవి. మరి నీకు తెలియదు. అదే అప్పుడు అదే ఈ ఇన్సిడెంట్ అయితే ఎక్స్ట్రాడినరీ ఇన్సిడెంట్. ఇంకొక విషయం మీరు అన్నట్టుగా తెలంగాణ నుంచి గొప్ప గొప్ప కళాకారులు, కవులు, రచయితలు, ఈవెన్ సినిమా రంగంలో కూడా వాళ్ళు అనుకున్న శ్రీశ్రీ, ఆరుద్ర, ఇంకా ఘంటసాల ఇట్లాంటి వాళ్ళని తలదనిన రచయితలు కూడా మన దగ్గర దాశరథి, శ్రీనారాయణ రెడ్డి, చంద్రబోసు, కాసర్ల శ్యామ్ వరకు చాలా మంది మన తెలంగాణలో మంచి పాటలు, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ జాతీయ పురస్కార గ్రహీత ఉత్తమ గీత రచయిత పాటలు రాశానని చెప్తున్నాను ఆయన. అవును, ఉత్తమ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ. తర్వాత అలాగే చంద్రబోస్కి వచ్చింది, తర్వాత అలాగే ఈ తరం వల్ల ఆ తరంలో శ్రీనారాయణ రెడ్డి, దాశరథి కృష్ణమాచార్య లాంటి వాళ్ళు ఎన్ని సినిమాలకు పాటలు రాశారు. అసలు ఇంకొక అద్భుతమైన విషయం చెప్పనా, అసలు తెలుగు సినిమాకు తొలిగా పాటలు నేర్పించిన వాడే తెలంగాణ బిడ్డ. చందాల కేశవదాసు, కూసుమంచి, ఖమ్మం జిల్లా ఆయన భక్త ప్రహ్లాద అనే తొలి సినిమాకి పాటలు మొత్తం రాసింది ఆయనే. పరితాప భారంబు భరింప తగున అనే పాట ఉంటుంది, భలే మంచి చౌకబేరం అనే ఇంకొక పాట, శ్రీకృష్ణ తులాభారంలో ఒక పాట ఉంటుంది. వెరీ పాపులర్ పాటలు ఇవి. ఈ పాటల్ని అప్పుడు ఆ తరంలో 1931-32 ప్రాంతంలో మొట్టమొదటిసారిగా తెలుగు సినిమాకి పాటలు, సాహిత్యము అంటే పాటల సాహిత్యం, లిరికల్ సాహిత్యం అనేది పరిచయం చేసిందే తెలంగాణ వాడు చందాల కేశవదాసు. ఎందుకు మరి వీళ్ళందరి పేర్లు ప్రాచుర్యంలోకి రాలే, వీళ్ళకి రావాల్సిన గుర్తింపు రాలే, కానీ వేరే వాళ్ళ పేర్లు బాగా ప్రాచుర్యంలోకి వచ్చినాయి, వాళ్ళకు రావాల్సిన దానికంటే ఎక్కువ గుర్తింపు వచ్చింది. కారణం ఏంటి అంటే మనం చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనం అందుకే కదా మనకు ఆ గుర్తింపు రాలేదనే బాధ, వేదన, దుఃఖంలోంచే, ఆ ఆక్రోశంలోంచే అస్తిత్వం అనేది పుట్టింది. ఆ అస్తిత్వంలోంచే మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఆకాంక్ష వచ్చింది. ఆ ఆకాంక్ష 60 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం, ఎన్నెన్నో త్యాగాలు, అమరవీరుల కళలన్నీ నిజమై మొత్తం మీద 2014 జూన్ 2వ తారీఖు రోజు ఆ తెలంగాణ రాష్ట్రం 29 రాష్ట్రంగా భారతదేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో సత్యాగ్రహం గాంధీయ మార్గంలో వచ్చేసింది, అయిపోయింది. అందుకని ఇప్పుడు 10 ఏళ్ల కాలంలో 12.5 సంవత్సరాలు అయింది మంచి తెలంగాణ భారతదేశంలోనే ఒక గెలిచిన రాష్ట్రంగా నిలిచిపోయింది ఉన్నది. దీన్ని చూసి ఇప్పుడు ఓర్వలేకనా అంటే ఇక సినిమాలు కూడా అందుకే సినిమాల పరంగా కూడా మేము తప్ప మా చేతుల్లో నుంచి సినిమా రంగం వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుందనే ఒక ఓర్వలేనితనమా అసలు ఏంది అది? అంటే ఉండదు, అది ఎవరి చేతుల్లో ఉండదు. అంటే ఇప్పటివరకైతే వాళ్ళ కంట్రోల్లో ఈవెన్ దో ఇప్పటి వరకు కూడా కొంతమంది చేతుల్లోనే ఉంది సినిమా రంగం. ఇప్పుడు కొంచెం తెలంగాణ వాళ్ళు అక్కడక్కడ వస్తున్నారు. తెలంగాణలో పూర్తిగా రాలేదు యాక్చువల్గా. తెలంగాణ వాళ్ళు క్రియేటివ్గా ఇప్పుడు వచ్చిందంతా దేనికి వచ్చిందంటే క్రియేటివ్గా డైరెక్టర్స్ మన వాళ్ళే ఉన్నారు, యాక్టర్స్ కొంతమంది మన వాళ్ళే అంటే తెలంగాణ ప్రాంతం వాళ్ళే ఉన్నారు. అలాగే దాంతోపాటు ఆ టెక్నికాలిటీస్ అంటే సాంకేతిక నిపుణులు కూడా తెలంగాణ వాళ్ళు ఈ మధ్య చాలా తీవ్రంగా వచ్చారు. అంటే వాళ్ళ టాలెంట్తోని, నాలెడ్జ్తోని, ఏ ప్రాపకం లేకపోయినా కేవలం నాలెడ్జ్, కేవలం టాలెంట్, కేవలం స్కిల్తో, ఆ నైపుణ్యంతో వచ్చారు. ఆ రైటింగ్ స్కిల్స్ కానీ, డైరెక్టోరియల్ స్కిల్స్ కానీ వీటితో తమదైన ముద్రను వేస్తున్నారు, నిరూపించుకుంటున్నారు. సో ఈవెన్ ఇప్పుడు దసరా సినిమా ఉంది, ఇప్పుడు నెక్స్ట్ పారడైజ్ సినిమా వస్తుంది. ఆయన తెలంగాణ బిడ్డ, మంచిర్యాల మన సింగరేణి ఏరియాకు సంబంధించిన ఒక మంచి దర్శకుడు శ్రీకాంత్ అని. సో అట్లాగే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో కూడా కమర్షియల్ సినిమాలు, ఒకప్పుడేమో ఆర్ట్ ఫిల్మ్స్ తీశారు, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్లో కమర్షియల్ ఫార్మాట్లో మాస్ మసాలా ఎంటర్టైనర్స్ తీయగలిగే. ఇప్పుడు హరీష్ శంకర్ ఉన్నాడు, హరీష్ శంకర్ కూడా ధర్మపురి ప్రాంతపు వాడే కదా అతను కూడా. హరీష్ శంకర్ చాలా మంచి ప్రూవ్ అయిన దర్శకుడు ఆయన కూడా. అట్లాగే చాలామంది దర్శకుడు, ఎన్ శంకర్ ఉన్నాడు. ఎన్ శంకర్ అన్న కూడా ఆయన కూడా జైబోలో తెలంగాణ సినిమా తీసిన, అంతకుముందు ఎన్నో శ్రీరాములయ్య సినిమా తీశాడు, చాలా సినిమాలు, జయం మనదేరా ఇలాంటి సినిమాలు తీశారు. అంటే వీళ్ళందరూ కూడా అప్పటికి ఒక స్ట్రగుల్ ఉండింది. అంటే 2014 కంటే ముందు తెలంగాణ నేపథ్యంతో వచ్చిన దర్శకులకు, రచయితలకు, సాంకేతిక నిపుణులకు, హీరోలకు వాళ్ళకి దాంట్లో ఫుట్ హోల్డ్ దొరకలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం ఎప్పుడైతే ప్రజాదరణ, ఇక్కడ ఏంటంటే సినిమా ఈజ్ టోటల్లీ డ్రివెన్ బై ద పాపులారిటీ అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్. మనం ఎన్ని చెప్పినా ఆర్ట్ ఫిలింలో అనే దానికి ఈ బాక్స్ ఆఫీస్ కలెక్షన్తో నిమిత్తం లేదు, కానీ కమర్షియల్ సక్సెస్ అనే దాంతో నిమిత్తం లేదు, కానీ మెయిన్ స్ట్రీమ్ సినిమాలకు మాత్రం కమర్షియల్ సక్సెస్ ప్రధానం. అయితే ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రెండ్ నడుస్తూ ఉంటుంది. ఎట్లా అంటే ఓసారి ఫ్యాక్షన్ సినిమాలకి ఫుల్ జనాదరణ ఉంటుంది, అప్పుడు ఏం చేస్తారంటే అన్ని సమరసింహారెడ్డి, భరత సింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి అన్ని అట్లా అలాంటి సినిమాలు వస్తాయి. నిజంగా చెప్పాలంటే ఒక సీజన్లో ఉంటాయి, అట్లా సీజన్ ఉంటుంది, ఒక సీజన్. అట్లాగే ఇప్పుడు ఏంటంటే ఒక తెలంగాణ అస్తిత్వపు బ్యాక్గ్రౌండ్ ఒకటి వచ్చింది. రెండవది బ్యాక్డ్రాప్ కొత్తది కావాలి.
ఇప్పుడు సినిమా వాళ్ళకి ఎప్పటికప్పుడు బ్యాక్ డ్రాప్ కొత్తది కావాలి. ఓసారి ఏం చేస్తారు, జానపదం చెప్తారు, ఓసారి ఏదో వేరే దేశంలో తీసుకెళ్తారు బ్యాక్ డ్రాప్కి, అంటే ఒక మారుస్తారు, ఒక కేరళను చూపిస్తారు, దానివల్ల ప్రేక్షకుడికి తీసుకెళ్తారు. కథను కూడా నేపథ్యం కూడా వేరే రాష్ట్రంలో జరుగుతుంటుంది. ఇప్పుడు ఛత్రపతి ఉంది, ఎక్కడో విశాఖ శ్రీలంక నుంచి వచ్చినట్టుగా అది ఉంటుంది. అదే మనది ఒకటి యమదొంగ ఉంటుంది, యముడి నేపథ్యం, అంటే ఒక్కొక్క బ్యాక్ డ్రాప్ మార్చడం ద్వారా ఏం చెప్తారంటే ప్రేక్షకుడికి ఒక కొత్త అనుభూతిని ఇవ్వడం అనేది ప్రధానంగా మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో పెట్టుకునే కథాంశం. సో ఈసారి ఏంటంటే తెలంగాణ భాష, తెలంగాణ జీవితం, తెలంగాణ నేపథ్యం ఇప్పుడు అలాంటివి ఇప్పుడు చాలామందికి ఆకర్షణీయంగా ఉన్నాయి. అది సేలబుల్ కమోడిటీగా ఉంది అండ్ ప్రేక్షక ఆదరణ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు అది కోరుకుంటున్నారు, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఇంతకాలం వీళ్ళు తీసిన చూపించిన చేసిన ఈ రొడకొట్టుడు సినిమాలు చూసి బోర్ అయిపోయిన తర్వాత ఇది ఒకటి కొత్తగా అనిపిస్తుంది, అందుకని సినిమాలు వస్తున్నాయి, దానివల్ల ఇది జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆ పదాలు కూడా మనదైన పదాలు పెట్టుకుంటాం, తప్పేముంది, ఖచ్చితంగా పెట్టుకుంటారు టైటిల్స్. ఇప్పుడు ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టు మీ సినిమాలలో చాలా డైలాగులన్నీ ఆంధ్ర ప్రాంతం పదాలే కదా, మనం విన్నాము అంతే. అవును, నచ్చినోడు ఇళ్ళలు కొట్టిండు, నచ్చినోడు వదిలేసిండు కదా, ఏమనలే కదా. ఇప్పుడు మీ తెలంగాణలో తెలంగాణ పదాలు పెట్టుకుంటారు, తెలంగాణ యాస పెట్టు, తెలంగాణ జీవన విధానం మీద సినిమా తీసుకుంటారు, నీకేం అభ్యంతరం? అవును, ఎవరికి అభ్యంతరం ఉండకూడదు. అంటే ఒక అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, మాజీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అయినటువంటి గంటా చక్రపాణి లాంటి మేధావులు కూడా దీనిపైన స్పందించారు. అంటే అంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ఈ పేరును. వారు కూడా మీరు చూసి ఉంటారు ట్విట్టర్, చూసా. వారు నిజానికి చాలా పొలైట్గా ఎప్పుడైనా, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అంత పీక్ స్టేజ్లో నడిచిన సమయంలో కూడా చాలా బ్యాలెన్స్గా మాట్లాడిన వ్యక్తి ఆయన కూడా కొంత ఈ పరుషంగా ట్విట్టర్లో పోస్ట్ మీకేమీ నొప్పిరా అంటూ మీకేం బాధరా అని. అంటే ఇక్కడ ఏంటంటే మన ఎంత హృదయాలని మనిషి సోషల్ ట్రోలింగ్ అనేది, అయితే మనిషి తన అస్తిత్వాన్ని చూపించుకోవడానికి 2-3 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఒకటి సంస్కృతి, రెండవది కట్టు బొట్టు అంటే కల్చర్, మన అటైర్ కాస్ట్యూమ్స్, రెండవది, మూడవది భాషనే. ఒక మనిషికి మరొక మనిషికి మధ్య సంధాన వారధిగా నిలిచేది భాషే కదా. సో నువ్వు ఏంటంటే భాష ద్వారా మనం కమ్యూనికేట్ చేస్తాం. ఓకే, ఎప్పుడైతే భాష సేమ్ అయిందనుకో ఆటోమేటిక్గా మనలో ఏకత్వ భావన వస్తుంది, ఒక ఐక్యతా స్ఫూర్తి వస్తుంది. సో అందుకని ఏంటంటే కామన్గా ఎవరికైనా కూడా భాష పైన ఎవరైనా ఏదన్నా అన్నారంటే ఖచ్చితంగా కోపం రావడం అనేది సహజం. ఈవెన్ ఇప్పుడు ఇంతెందుకు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా తెలుగు భాష వాళ్ళందరూ కూడా అప్పుడు దాడి చేశారు కదా. బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెడతామని అన్నప్పుడు ఈవెన్ కోస్తాంధ్ర ప్రాంతంలో కూడా వ్యతిరేకించారు. అలాగే మన దగ్గర కూడా జరిగాయి ఎక్కడైనా. ఈవెన్ 1835లో భారతదేశం మొత్తం మీద ఇంగ్లీష్ విద్యా విధానాన్ని మెకాలే అనేటోడు ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మనోళ్ళు వ్యతిరేకించారు ఒక వర్గం, ఇంకొకరు ఏం చేశారు, మేము మా భాషల్లో కాలేజీలు పెట్టుకుంటామని సెపరేట్గా యూనివర్సిటీసే పెట్టుకున్నారు. ఇప్పుడు మదన్ మోహన్ మాలవీయ బెనారస్ హిందూ యూనివర్సిటీ పెట్టారు. మన దగ్గర ఉర్దూ మీడియంతో హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ కాలేజెస్ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఎందుకు వచ్చినాయి అంటే మనదైన భాష, మన అస్తిత్వం, మన వ్యక్తిత్వం, మనదైన ఐడెంటిటీ. సో ఆ ఐడెంటిటీని నిరూపించుకునే దిశగా భాష పైన ఎవరు దాడి చేసినా, ఎవరు కించపరిచినా, ఎవరు అవహేళన చేసినా దానిపైన వ్యతిరేకంగా వ్యక్తీకరించడం, నిరసనను వ్యక్తం చేయడం సహజమే. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఈ ఎరుపు కాగితం అనే సినిమా టైటిల్ మీద జరుగుతున్న ఒక వ్యతిరేక ప్రచారం చేసే వాళ్ళకు మీరు అంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, మన తెలంగాణ ప్రాంతంలో ఇన్ని సినిమాలున్నాయి, చారిత్రక నేపథ్యం ఉంది, కవులు, రచయితలు, పాటలు రాసిన వాళ్ళు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, మనకు అవార్డులు వచ్చిన సందర్భాలను కూడా మీరు చెప్పారు. వాళ్ళకి చెప్పండి, వాళ్ళకి ఏం చెప్తారు? అంటే మనకు సోషల్ మీడియాలో ఒక కుంచిత భావంతో, ఒక నేరో మైండ్ తో పోస్టింగ్లు చేస్తున్న వాళ్ళని, అంటే అనవసరంగా ఒక విద్వేషపూరితమైన భావనతో వ్యవహరిస్తున్న వాళ్ళకి మీరు చెప్పే, మనం ఎప్పుడు కానీ ఎదుటి వ్యక్తిని, ఇప్పుడు మనకు ఒక హక్కులు బాధ్యతలు 2 ఉంటాయి. భారత రాజ్యాంగం 12 నుంచి ఆర్టికల్ 12 నుంచి 36 వరకు హక్కులు ఇచ్చింది. అట్ ద సేమ్ టైం 51A ఆర్టికల్ కింద బాధ్యతలు కూడా ఇచ్చింది. సో అందుకని హక్కులు ఆర్టికల్ 19 ప్రకారం మనకు ఈ మనలోని భావాలను వేటైనా వ్యక్తం చేసే హక్కు మనకు ఉన్నప్పటికీ, ఆ స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ ఉన్నప్పటికీ, ఎదుటి వ్యక్తులకు సంబంధించిన ఆ రెస్పెక్ట్ చేయగలిగే బాధ్యత కూడా మన మీద ఉందనే విషయం గమనించాలి. అందుకే మనకు సామెత చెప్తారు, ఒక వేలుని చూపిస్తున్నప్పుడు మిగతా 3 వేళ్ళు మన వైపే చూపిస్తుంటాయని. సో అలాంటి ఆత్మపరిశీలన ప్రతి ఒక్కరికి, ఇది వీరు వారనే కాకుండా ఎవరికైనా కూడా ఒక మాట, భాష కానీ సెన్సిటివ్ అంశాల విషయంలో, ఎమోషనల్ అంశాల విషయంలో మనము విద్వేషం స్థానంలో
వైవిధ్యతని గౌరవించగలిగే సంస్కారాన్ని పెంచుకోవాల్సిన అవసరం అయితే ఒకటి ఉంది. అది భాషాపరంగా కావచ్చు, సంస్కృతి పరంగా, సంప్రదాయం పరంగా, ఆచారాలు, రీతులు, రివాజులు ఏదైనా కావచ్చు. ఇప్పుడు అందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో కూడా ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి చాలా తేడాలు ఉన్నాయి. ఒక సామూహిక వర్గానికి మరొక సామూహిక వర్గానికి మధ్య ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో చాలా తేడాలు ఉన్నాయి. సో అందుకని మనం ప్రతి ఒక్కరిని, భారతదేశం అంటేనే వివిధ జాతుల చోద్యమైన ప్రదర్శనశాల. ఇట్స్ ఏ మ్యూజియం ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్, ట్రెడిషన్స్, ప్రాక్టీసెస్, బిలీఫ్ సిస్టమ్. ఇవన్నీ ఉన్నప్పుడు భారతీయులుగా మనలో పెరగాల్సిన ఒక గొప్ప విశేషం ఏంటంటే విశాల దృక్పథం పెరగాలి. విశాల దృక్పథం పెరగాలంటే ముందు విద్వేష భావన స్థానంలో మనందరిలో కూడా వైవిధ్యతని గౌరవించగలిగే సంస్కారం పెరగాలి. వైవిధ్యతను గౌరవించాలంటే నీకుండే ప్రత్యేకత నీది, నాకుండే ప్రత్యేకత నాది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు. ఫిజికల్గా ఉండరు, ఇంటలెక్చువల్గా ఉండరు, ఎమోషనల్గా ఉండరు, మోరల్గా ఉండరు, సోషల్గా, స్పిరిచువల్గా ఈ కేటగిరీస్లో ఎవరు కూడా ఒకేలాగా ఉండరు. ఒకే తల్లి బిడ్డలైనా కూడా, ట్విన్స్ అయినా కూడా ఒకేలాగా ఉండరు. అలాంటి వైవిధ్యతని మనం గౌరవించాలి, గమనించాలి. వారి ప్రత్యేకతగా మనం గమనించాలి. వారి లోపంగానో, వారి తక్కువతనంగానో కాకుండా, వారి యొక్క న్యూనతగా కాకుండా, వారిలోని ప్రత్యేక విశేషంగా మనం గమనించే ఆ విశాలత్వము, ఆ సహృదయత, ఆమోదించగలిగే పరస్పర గౌరవ భావం మనందరిలో ఎదగాల్సిన అవసరాన్ని ఇప్పటి ఇడుపు కాగితం అనే చర్చ మనందరిలో గుర్తు చేస్తుంది. మనం కూడా ఇప్పుడు ఏంటంటే దాన్ని డిఫెండ్ చేయడం అనేది ఒకవైపున, మనలోని అస్తిత్వాన్ని డిఫెండ్ చేయడం ఒకవైపున, మరొక వైపున మిగతా అందరిలో కూడా ఈ విశాలత్వ భావన పెరగాల్సిన అవసరాన్ని ఇది చర్చ గుర్తు చేస్తుందని భావిస్తాను. ఇప్పటికైనా తెలంగాణ నేపథ్యం నుంచి, తెలంగాణ సంస్కృతి నుంచి, తెలంగాణ భాష నుంచి, యాస నుంచి, జీవన విధానం నుంచి వస్తున్నటువంటి సినిమాలను గౌరవించేటువంటి ఒక సంస్కృతిని అందరూ నేర్చుకోండి. ఎందుకంటే ఇంతకాలం ఈ భాష, యాస, సంస్కృతి మీద దాడి, వివక్ష జరిగింది కాబట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని 3.5 కోట్ల మంది ప్రజలు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత కూడా ఇంకా తెలంగాణ ప్రాంత యాస, భాష పైన ఒక రకమైనటువంటి, అంటే ఇంకా మీరు దాన్ని నుంచి బయటపడని ఒక మానసిక స్థితి నుంచి ఉద్దేశపూర్వకమైన విమర్శలు చేస్తున్నారు. వాటిని మానుకోండి. అన్నదమ్ముల్లాగా, సోదరులాగా, అన్ని ప్రాంతాల వారు అన్నదమ్ములుగా కలిసిమెలిసి ఉండేలాగా వ్యవహరించండి. అన్ని ప్రాంతాల వారిని కూడా గౌరవించండి, ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే కొత్త ట్రెండ్స్ ఇప్పుడు మామిడి హరికృష్ణ గారు చెప్పినట్టుగా ఒక్కొక్క కాల స్థాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. 5 ఏళ్లకు ఒక పరిస్థితి, 10 ఏళ్ళకు ఒక పరిస్థితి, 20 ఏళ్ళ తర్వాత ఇంకొక కొత్త వచ్చే ట్రెండ్స్ని కూడా మీరు సహృదయంతో, విశాల హృదయంతో స్వీకరించాలి. ఇడుపు కాగితం అనే సినిమా టైటిల్ మీద చేస్తున్న వివాదానికి ఇప్పటికైనా పులి స్టాప్ పెట్టాలి. థ్యాంక్ యూ హరికృష్ణ గారు, మీ విలువైన సమయాన్ని ఇచ్చి. ఇంకా మీతో చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంది, మరొక సందర్భంలో పంచుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.